భక్త మార్కండేయ. పూర్వకాలంలో మృకండు అనే ఒక మహర్షి ఉండేవారు. ఈయన భార్య మరుద్వతి. వీళ్ళిద్దరూ గొప్ప ధార్మికులు. వీళ్ళు హిమాలయ పర్వత ప్రాంతంలో ఆశ్రమం నిర్మించుకుని మృకండు మహర్షి తన భార్య, తల్లిదండ్రులతో, శిష్యులతో నివసిస్తున్నారు. ఈ మృకండు మహర్షి, మరుద్వతి శిష్యులని తమ సొంత పిల్లలుగా చూసుకుంటున్నారు. కొన్ని ఆవులను చేరదీసి కాపాడుతూ వాటి పాలతో ప్రతిరోజు శివాభిషేకం చేసేవారు. కానీ వీరికి పిల్లలు కలగలేదు. భగవంతుడికి తెలుసు ఎప్పుడు ఇవ్వాలో అని జీవనం సాగించేవారు. ఒకరోజు మృకండు మహర్షి బ్రహ్మగారి సభలోకి ఋషులతో కలిసి వెళుతుంటే ద్వారపాలకులు మహర్షిని ఆపి, మీరు లోపలికి వెళ్ళకూడదు అన్నారు. మహర్షి అన్నారు, నేను ఎందుకు లోపలికి వెళ్ళకూడదు? ద్వారపాలకులు అన్నారు, మీకు సంతానం లేని కారణంగా పితృరుణం తీరదు కాబట్టి బ్రహ్మసభలోకి అనుమతి లేదు. మీరు గొప్ప మహర్షి, ఇందులోని ధర్మము మీకు తెలుసు. మీ మనసు బాధ పెట్టకూడదు, కానీ మీకు బ్రహ్మసభలో ప్రవేశం లేదు. దయచేసి తిరిగి వెళ్ళండి. మహర్షి అన్నారు, నిజమే అని మనసులో బాధపడుతూ తిరిగి వస్తున్నారు. ఈలోపు మరుద్వతి ఉన్న ఆశ్రమంకి మునుల భార్యలు వచ్చారు. వీళ్ళకి మంచిగా మర్యాదలు చేసి భోజనాలు పెట్టింది. మునుల భార్యలు అన్నారు, మేము మాత్రమే ఎలా భోజనం చేస్తాం? నీ బిడ్డలని పిలువు, వాళ్ళు కూడా మాతో పాటు తింటారు. మరుద్వతి అంది, అమ్మల్లారా, నాకు బిడ్డలు కలగలేదు. మీలాంటి తపస్వినులు మా ఇంటికి వచ్చి భోజనం చేస్తే ఈ పుణ్యంతో నాకు పిల్లలు కలుగుతారేమో, మీరు స్వీకరించండి. మునుల భార్యలు అన్నారు, పితృరుణం తీరడానికే సంతానం కొరకు పురుషుడు క్షేత్రంగా స్త్రీని వివాహం చేసుకుంటాడు. మీరు ఈ ఫలితాన్ని పొందలేదు గనుక అలాంటి బిడ్డలు లేని ఇంట మేము భోజనం చేయలేము. ఏమీ అనుకోకు అని వెళ్ళిపోయారు. మరుద్వతి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంది. అదే సమయంలో మృకండు మహర్షి వచ్చి తన భార్యని ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు. మరుద్వతి జరిగిన విషయం చెప్పింది. మృకండు మహర్షి కన్నులలో నీరు కారుతూ అన్నారు, ఒకే సమయంలో మనిద్దరం అవమానాలకి గురయ్యాం. మనం పుణ్యకార్యాలు చేయాలంటే మనకు సంతానం కలగాలి. బాధపడకు, ఆ భగవంతుడు ఉన్నాడు. నేను పరమశివుడి గురించి తపస్సు చేస్తాను. ఒక మారేడు వనంలో శివలింగం పెట్టి ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. మరుద్వతి తన భర్తకి తపస్సులో సహాయం చేస్తూ మిగిలిన సమయంలో శివారాధన చేస్తుంది. నారద మహర్షి కైలాసంకి వెళ్ళి పరమశివుడితో అన్నారు, తండ్రి, నిన్ను నమ్మి ఆ దంపతులు ఇద్దరు తపస్సు చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి నువ్వు ప్రత్యక్షమవటం లేదు. వాళ్ళు చేసిన పాపమేమిటయ్యా? తొందరగా వెళ్ళు తండ్రి. పార్వతీదేవి అంది, నేను ప్రతిరోజు చెబుతున్నా వెళుదామని, పదండి ఇప్పటికైనా వెళదాం అని పరమశివుడితో కలిసి నందీశ్వరుడిపై శివపార్వతులు కూర్చొని వీరితో వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి ప్రమదగణాలు కూడా బయలుదేరారు. మారేడు వనంలోకి అందరూ వచ్చేసరికి మృకండు మహర్షి స్తోత్రం చేసి నిలబడ్డారు. పరమశివుడు అన్నారు, నీ తపస్సుకి నేను చాలా సంతోషించాను. చాలా నిర్మలమైన మనస్సు కలవాడివి. నేను రాకపోయినా నీ సహనం కోల్పోలేదు. లోకానికి ఒక గొప్ప విషయాన్ని చెప్పగల కొడుకుని నీకు ఇవ్వడానికి నువ్వు అర్హుడవి. అందుకని అయోగ్యులు, వంశానికి చెడ్డ పేరు తెచ్చేవాడు, నీకు మనశ్శాంతి లేకుండా చేసేవాళ్ళు 100 కొడుకులు కావాలా? లేక 16 సంవత్సరాలకే పరమంని పొందే కొడుకు కావాలా? మృకండు మహర్షి ఆలోచించి, తప్పు పనులు చేసే ఒక్క కొడుకైనా వ్యర్థమే. 16 సంవత్సరాలు బ్రతికినా మంచి పనులు చేసే శివానుగ్రహం పొందే కొడుకు కావాలి అని పరమశివుడితో అన్నారు. పరమశివుడు తదాస్తు అన్నారు. మరుద్వతి మాత్రం చాలా బాధపడింది. 16 సంవత్సరాలే కొడుకు బ్రతికితే ఆ పుత్రశోకంతో ఎలా బ్రతకాలి అంది. మృకండు మహర్షి అన్నారు, నువ్వు 16 సంవత్సరాలకు జరిగే సంఘటన గురించి బాధపడకు. పరమశివుడికి అంతా తెలుసు. అప్పటికి ఏమి జరగాలో అది జరుగుతుంది. నువ్వు బాధపడకు. ఎవరు కొడుకునిచ్చాడో ఆ పరమశివుడే నీ కొడుకు ఆయువుని పెంచుతాడు. కొద్ది కాలానికి ఒక కొడుకు జన్మించాడు. కొడుకుని చూసుకుని తల్లిదండ్రులు మురిసిపోయారు. ఈ పిల్లవాడి పేరు మార్కండేయ అని పెట్టారు. ఈ పిల్లవాడు చాలా తక్కువ సమయంలో అన్ని వేదాలు, విద్యలలో ఆరితేరాడు. ఎప్పుడూ శివనామం చెబుతూ ఒంటి నిండా విభూతి రాసుకొని రుద్రాక్షమాల ధరించి శివపూజ చేస్తూ లోకమంతటి చేత గౌరవింపబడుతున్నాడు. అలా పెద్దగా అయ్యాడు. ఒకరోజు నారదముని మృకండు మహర్షి ఆశ్రమానికి వచ్చారు. నారదముని అన్నారు, మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కానీ మీకు ఒక్క విషయం జ్ఞాపకం ఉందా?
ఈ పిల్లవాడు 15వ సంవత్సరం దాటి 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. 16వ సంవత్సరం పూర్తయ్యేలోపు ప్రమాదం వచ్చేస్తుంది. ఇంత ప్రేమ పెంచుకున్నారు. ఇంత మంచి పిల్లవాడు, పెద్దలకు గౌరవం ఇస్తాడు, ఎప్పుడూ శివారాధన చేస్తుంటాడు. అలాంటిది జరగదానిది జరిగితే మీరు తట్టుకోగలరా? ఈ మాటలు విన్న వెంటనే మరుద్వతి నేలపై పడి ఏడుస్తుంది. మృకండు మహర్షి కూడా ఏడుస్తున్నాడు. ఇది విని లోపలి నుంచి మార్కండేయుడు వచ్చి అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది? మార్కండేయుడికి విషయమంతా చెప్పారు. మార్కండేయుడు మాత్రం భయపడక సాధారణంగా ఉన్నాడు. నారదముని అన్నారు, మార్కండేయుడి భక్తి, విశ్వాసం, ధైర్యం చూశారా? మీరు శివారాధన పెంచండి. మార్కండేయుడిని హిమాలయాలలో పంపించి తపస్సు చేయమనండి. ఏ శంకరుడు ఇచ్చాడో ఆ శంకరుడే కాపాడతాడు. మార్కండేయుడు తల్లిదండ్రులతో అన్నాడు, మీరు బాధపడకండి, మీకోసం నేను తపస్సు చేస్తా. శంకరుడు అంటే ఎప్పుడు శుభాలు చేసేవాడు అని ఆశీర్వాదం తీసుకుని హిమాలయాలకి వెళ్ళి ఒక శివలింగం చేసి తపస్సు మొదలుపెట్టాడు. కొంతకాలానికి యమధర్మరాజు దూతలని పిలిచి పాశము తీసుకుని మార్కండేయుడి ఆయువు తీసుకుని రండి అని పంపించారు. దూతలు మార్కండేయుడి దగ్గరికి వెళ్ళి చూసేసరికి మార్కండేయుడు తీవ్రమైన శివధ్యానంలో ఉన్నాడు. యమదూతలు మార్కండేయుడు తేజస్సు చూసి, మనం పాశం వేసి ఆయువు తీయలేం, యమధర్మరాజుకు చెప్పాలి అనుకున్నారు. ఈలోపు మార్కండేయుడు యమదూతలు వచ్చింది తెలుసుకొని, చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం రక్షమాం అన్నాడు. యమదూతలు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి చెప్పారు, మేము పాశం వేయలేకున్నాం, చాలా తీవ్రమైన తేజస్సు ఉంది, శివభక్తి రక్షిస్తుంది ఆ పిల్లవాడిని. యమధర్మరాజు మార్కండేయుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు, నీకు సమయం అయిపోయింది, నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను, కాబట్టి నా పనికి అడ్డుపడి శివారాధన చెయ్యకు. నువ్వు ఎవరిని ఆరాధన చేస్తున్నావో ఆయనే నీకు ఆయువు ఇచ్చాడు. నేను నా ధర్మాన్ని నిర్వహిస్తున్నా. నాకు నీపైన కోపం కానీ అనురాగం కానీ లేదు. నా పని నేను చేయాలి అని పాశం వేస్తే మార్కండేయుడి మెడలో పడింది. మార్కండేయుడు వెంటనే శివలింగాన్ని కౌగిలించుకుని, నేను మహాశివుడిని పట్టుకుని ఉండగా ఈ యమధర్మరాజు నన్ను ఏమి చేస్తాడు? ఏది ఇప్పుడు లాగు పాశాన్ని, నేను పట్టుకున్న శివలింగం గొప్పదో లేదా నీ శక్తి గొప్పదో చూద్దాం. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. యమధర్మరాజు అనుకున్నాడు, నా శక్తినే ప్రశ్నిస్తున్నాడు. ఆ శివుడే కదా 16 సంవత్సరాల ఆయువు ఇచ్చింది. ఆ శివుడు నాకు చెప్పలేదు కదా మార్కండేయుడి ఆయువు తీయకు అని. నా ధర్మం నేను నెరవేర్చడానికి వచ్చాను అని కోపం వచ్చి గట్టిగా పాశం లాగాడు. మార్కండేయుడి కంఠం గట్టిగా బిగుసుకుంది. ఇది చూసిన నారదముని వెంటనే శంకరుడి కాళ్ళపై పడి, ఎంతసేపు చూస్తావు తండ్రి? అక్కడ నువ్వు వస్తావు అని ఎంతో నమ్మకంతో ఒక బాలుడు ఎలా నీ స్తుతి చేస్తున్నాడు. ఈలోపు మార్కండేయుడి కంఠం రాసుకుపోతుంది. అయినా చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం రక్షమాం అని మహాశివుడిని స్తుతి చేస్తున్నాడు. చివరికి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకునేసరికి ఆ పాశం శివలింగంకి తగిలి మహాశివుడు పార్వతీ సమేతంగా లింగంలోంచి వచ్చి తన ఎడమకాలితో యమధర్మరాజుని తన్ని త్రిశూలంతో పొడిచేసరికి యముడు మరణించాడు. పరమశివుడు శాంతించి సంతోషంతో మార్కండేయుడిని తన పైన కూర్చోబెట్టుకుని, నీకు ఏం కావాలి అని అడిగారు. మార్కండేయుడు అన్నారు, యమధర్మరాజుని బ్రతికించండి. యమధర్మరాజు తన కర్తవ్యం తాను చేస్తున్నా అనుకుని చేశారు. పరమశివుడు సంకల్పం చేస్తే వెంటనే యమధర్మరాజు లేచి శివుడి పాదాలని నమస్కరించి అన్నారు, మహాశివ, నేను నా అంతటా నేను రాలేదు. మీరు ఇచ్చిన 16 సంవత్సరాల ఆయువు పూర్తి అయింది కాబట్టి వచ్చాను. మీరు ఈ పిల్లవాడి ఆయువు పెంచుతున్నా అని చెప్పి ఉంటే అప్పుడే వచ్చేవాడిని. ఆయువు పూర్తి అయింది కాబట్టి వచ్చాను. నన్ను ఎందుకు తన్ని చంపారు? పరమశివుడు అన్నారు, నేను చెప్పింది నీకు సరిగా అర్థం కాలేదు. నేను మార్కండేయుడి తల్లిదండ్రులతో అన్నాను, 16 సంవత్సరాలకు పరమము పొందుతాడు. పరమం అంటే ఏది నిత్యమో ఏది దైవమో దానికి వాడతారు. వాడు నేనవుతాడు. ఎప్పటికీ 16 సంవత్సరములలోనే ఉంటాడు. వాడు కాలాతీతుడు కాబట్టి ఎప్పుడూ 16 సంవత్సరాలే ఉంటాడు. అది నా వరం. మహాశివ, నేను పరమం అన్న మాటని సరిగా అర్థం చేసుకోలేదు. అందరూ ఎలా అనుకున్నారో నేను అలా అనుకున్నాను. ఇక మీదట నీ పేరు చెప్పేవాడి దగ్గరికి నేను కానీ నా దూతలు కానీ వెళ్ళం అని నమస్కారం చేసి వెళ్ళిపోయారు.
మహాశివుడు మార్కండేయుడితో అన్నారు, ఈ లోకంలో ఆయువు పైన కొన్ని పరిమితులు ఉన్నాయి. అన్నిటికన్నా గొప్ప ఆయువు బ్రహ్మాయువు. బ్రహ్మాయువు అంటే బ్రహ్మ యొక్క ఆయువు ఎంతో అంత ఆయువు ఉంటుంది. కానీ నీకు మార్కండేయ ఆయువు అని సృష్టిస్తున్నాను. ఈ లోకాలన్నీ ప్రళయంలో అంతర్ధానము అయిపోయినా నువ్వు మాత్రం ఇలానే ఉంటావు. మళ్ళీ సృష్టి కూడా చూస్తావు. నీ తల్లిదండ్రులు నీ యొక్క తపస్సు మెచ్చి ఇచ్చిన వరం ఇది అని శివపార్వతులు ఆశీర్వాదం చేసి వెళ్ళిపోయారు. మార్కండేయుడు తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, బాధపడకండి, ఆ మహాశివుడు నాకు మార్కండేయ ఆయువు ఇచ్చాడు అన్నారు. మృకండు మహర్షి, మరుద్వతి చాలా ఆనందపడ్డారు. ఒకానొకప్పుడు ద్వాపరయుగంలో మార్కండేయుడు ధర్మరాజుతో అన్నాడు, ఏ నారాయణుడు మహాప్రళయంలో నాకు వటపత్ర సాయిగా కనబడి సమస్త లోకాలని తనలోకి తీసుకుని పునఃసృష్టి చేసి నన్ను పైకి తీసుకొచ్చి నాకు ఆ అనుభవాన్ని ఇచ్చాడో, ఆ పరబ్రహ్మమైన నారాయణుడు ఇప్పుడు భూమి మీద నడయాడుతున్న శ్రీకృష్ణ పరమాత్మ. నీ వైపు ఎంతమంది ఉన్నా సరే, ఒక్క శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం నీతో ఉన్నంతకాలం లోకంలో అసంభవము అనేది నీకు సంభవిస్తుంది. ఎందుకంటే నీకు పరమాత్మ కటాక్షం ఉంటుంది కాబట్టి. నువ్వు పరమాత్మ కటాక్షం పొందడానికి ఎల్లప్పుడూ ధర్మాన్ని అనుసరించాలి అని ధర్మం గురించి ధర్మరాజుకి చెప్పారు మహర్షి. మార్కండేయుడు ఒక్కడే మహాప్రళయాన్ని చూశాడు. అందుకని ధర్మరాజు మహాప్రళయం ఎలా జరుగుతుందో చెప్పమని మార్కండేయుడిని అడిగారు. పరమాత్మ కొన్ని కోట్ల జీవరాశులు ఎన్నో జన్మలు ఎత్తి అలసిపోయి నన్ను చేరుకోలేకపోయారు, కొంత విశ్రాంతి ఇవ్వాలి అని సమస్త బ్రహ్మాండంని తనలోకి తీసుకుంటాడు. అలాంటి స్థితిని చూడడానికి ఎవరూ ఉండరు. కానీ నేను ఒక్కడిని మాత్రమే నా శరీరంతో పరమేశ్వరుడి ఆశీర్వచనంతో పాటు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ద్వారా అనుభవించగలిగాను. సూర్యుడు 7 రూపాలు పొంది భూమికి దగ్గరగా వచ్చి భయంకరమైన వేడిని ఇస్తాడు. ఈ వేడిని ప్రాణులు తట్టుకోలేవు. నీటి చుక్క ఉండదు. అన్నీ ఎండిపోతాయి. ప్రాణులు అల్లాడిపోతాయి. అలాంటి సమయంలో రకరకాల రంగులలో పెద్ద పెద్ద మేఘాలు వచ్చి వాన మొదలై భూమి మొత్తం మునిగిపోతుంది. సూర్యుడు చంద్రుడు ఉండడు. మొత్తం చీకటి. దిక్కులు కూడా ఉండవు. భూమి మొత్తం కరిగిపోయి నీళ్ళల్లో కలిసిపోతుంది. ఒక్క ప్రాణి కూడా ఉండదు. నేను మాత్రం నా శరీరంతో ఎవరైనా బ్రతికి ఉన్నారా అని తిరుగుతున్నాను. అలా వెళుతూ ఉంటే ఒకచోట ఒక పెద్ద మర్రి చెట్టు కనబడింది. దాని ఆకులు నీళ్లపై రాలి ఉన్నాయి. దాని మొదలు ఎక్కడుందో తెలీదు. ఒక ఆకు మీద ఒక పసిపిల్లవాడు పడుకొని ఉన్నాడు. ఈ పిల్లవాడు తన కాలి బొటన వేలుని నోట్లో పెట్టుకొని ఉన్నాడు. ఇది చూసిన నేను ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి, మహాప్రళయంలో సమస్త ప్రాణులు నశించాయి. నువ్వు ఒక్కడివే ఈ ఆకుపై ఎలా పడుకున్నావు అని అడిగాను. ఆ పిల్లవాడు అన్నాడు, నువ్వు తిరిగి తిరిగి అలిసిపోయావు, నా నోట్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకో అని నోరు తెరిచాడు. నేను నోట్లో చూసేసరికి ఏదో గాలి వచ్చి నన్ను నోట్లోకి తోసేసింది. లోపల సమస్త లోకాలు ప్రాణులు ఉన్నాయి. అందులో కొన్ని సంవత్సరాలు తిరిగి కొంత విశ్రాంతి తీసుకొని మళ్ళీ నోట్లోంచి బయటికి వచ్చాను. అప్పటికి ఇంకా సృష్టి ప్రారంభం కాలేదు. మహాప్రళయంలోనే ఉంది. నేను ఆ పిల్లవాడిని అడిగాను, నువ్వు ఎవరు? ఒక్కడివే ఇలా ఎందుకు పడుకున్నావు అని. ఆ పిల్లవాడు అన్నాడు, నేనే నారాయణుడిని. మహాప్రళయంలో వటపత్ర సాయిగా పడుకొని సృష్టిని నాలోకి తీసుకొని మళ్ళీ సృష్టి చేస్తాను. ఈ నా దర్శనం ఇదివరకు ఎవరూ పొందలేరు. ఇది సాధ్యం కాదు. నీ ఒక్కడికే దక్కింది ఈ అదృష్టం. త్వరలో సృష్టి ప్రారంభం అవుతుంది. నువ్వు నా యందే మనసు పెట్టి ధ్యానం చేయు అన్నారు. అలా కొంతకాలానికి మళ్ళీ సృష్టి ప్రారంభం అయ్యింది. ఇది విన్న ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. అలా మార్కండేయుడు శివానుగ్రహం, విష్ణువు అనుగ్రహం ద్వారా చిరంజీవి అయ్యాడు.